గెలిచేది ఎవరు, మెజార్టీ ఎంత, అలా పోలింగ్ ముగిసిందో లేదో ఇలా బెట్టింగ్లు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలిచే రేసు గుర్రాలపైన అంచనాలకు మించి ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. నేతల భవిష్యత్తు పైన బెట్టింగ్లు భారీగా జరుగుతున్నాయి. తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీ అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు సిద్ధమవుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో పందాల జోరు కొనసాగుతోంది. పోలింగ్ ముగియడంతో జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. గోదావరి జిల్లాలో చిత్ర విచిత్ర పద్ధతుల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఉండి, దెందులూరు, భీమవరం, నర్సాపురం పార్లమెంట్, ఏలూరు పార్లమెంట్ స్థానాలపై భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి. గోదావరి జిల్లాలో సాధించే స్థానాలపైన పిఠాపురం నియోజకవర్గంలో మెజార్టీ పైన భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. గెలిచే పార్టీ ఎవరనే దానిపైన, నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు, మెజార్టీలపైన బెట్టింగ్లు సాగుతున్నాయి. ఈ బెట్టింగ్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. సంధ్య, గోదావరి జిల్లాలో అటు సంస్కృతి సాంప్రదాయాల పేరుతో సంక్రాంతి సందర్భంలో పెద్ద ఎత్తున పందాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ పందాలకు మించిన విధంగా ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా పందాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అటు తమ నియోజకవర్గాల్లో అభ్యర్థి తమ నాయకుడే గెలుస్తారంటూ కూడా ఆయా పార్టీలకు చెందిన నేతలైతే కూడా 1కి 2 రెట్లు ఇస్తామంటూ కూడా పెద్ద ఎత్తున బెట్టింగులకు పాల్పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. దాదాపు నిన్నటి నుంచి కూడా, అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ శాతం బట్టి, అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలింగ్ సరళిని బట్టి కూడా అభ్యర్థులు ఆ గెలుపోటములకు సంబంధించి కూడా తమ నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఓటింగ్ శాతం అనుకున్న దానికంటే కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పెరగటం, అలాగే కొన్ని సందర్భాల్లో మహిళా ఓటర్లు పెరగటం, ఈ నేపథ్యంలో ఓటర్ల సంఖ్యను అలాగే పోలింగ్ నమోదైన విధానాన్ని బట్టి కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రముఖ పోటీ జరుగుతుంది. ఈ పోటీలో తమ నాయకుడే, తమ పార్టీయే విన్ అవుతుంది, తమ నాయకుడే గెలుస్తారంటూ కూడా పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. అలాగే భీమవరంలో కూడా పోటాపోటీగా పోలింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం సంబంధించి కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కువగా పోటీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ అంటే పిఠాపురానికి సంబంధం లేకపోయినా వెస్ట్ గోదావరిలో కూడా పెద్ద ఎత్తున అక్కడ సీటు పైన, అలాగే మెజారిటీ పైన కూడా పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్న సందర్భాలు కూడా మనకు తెలుస్తుంది. చాలా మంది ఎక్కువగా అటు ఎన్నికల సరళి, అంటే ఇప్పుడు నమోదైనటువంటి సరళి, అలాగే వివిధ రకాల సర్వేలు వస్తున్నటువంటి సమాచారాన్ని ఆధారంగా తీసుకుని కూడా పెద్ద ఎత్తున బెట్టింగులకు పాల్పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ గత 2 రోజుల నుంచి కూడా ఈ బెట్టింగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఎవరైతే బెట్టింగులకు సమర్థత వ్యక్తం చేస్తారో వారికి సంబంధించి ఒక మధ్యవర్తి దగ్గర ఆ అమౌంట్ అంతా కూడా పెట్టే విధంగా కూడా జరుగుతున్నాయి. మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి కమిషన్లు కూడా అందించే విధంగా కూడా ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, అలాగే ఎవరైతే బెట్టింగులు పాల్పడతారో వాళ్ళందరూ కూడా ముందుగానే అగ్రిమెంట్లు కూడా చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున బెట్టింగులు కాస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే గోదావరి జిల్లాలో ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది. అలాగే ఏలూరు పార్లమెంటుకు సంబంధించి కూడా 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా ఇక్కడ యువకులే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీ ఎవరికి అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. 1కి 2 రెట్లు అంటూ కూడా దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. తమ నాయకుడే గెలుస్తారంటూ కూడా ఆయా పార్టీలకు సంబంధించిన నేతలైతే కూడా కాస్తున్న సందర్భం ఉంది. సంజయ్, అయితే ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 100 కోట్ల వరకు బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్పి తెలుస్తూ ఉన్నాయి. సో దీనిపైన పోలీసులు ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? అంటే దీనికి సంబంధించి కూడా ఈ బెట్టింగ్లకు సంబంధించి కూడా ఎక్కడా కూడా అధికారికంగా జరగవు, ఎక్కడా కూడా బహిరంగంగా జరగవు, అంతా కూడా లోపాయకారంగా జరుగుతుంది. అయితే అటు అభ్యర్థులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఎవరు కూడా బెట్టింగ్లకు పాల్పడవద్దు, ఆర్థికంగా ఎవరు నష్టపోవద్దని కూడా చెప్తున్నారు. ఇదే సందర్భంలో అధికారులు కూడా అటు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరు కూడా ఈ బెట్టింగ్లకు కానీ అలాగే పందాలకు కానీ పూనుకోవద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ విధమైన కేసులకు సంబంధించి కూడా ఏమైనా వస్తే కూడా అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు
సన్నద్ధంగా ఉంటామని చెప్తున్నారు. కానీ ఈ బెట్టింగ్లు అనేది కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా మూడో వ్యక్తికి అంటే మధ్యవర్తి అలాగే ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే కాస్తారు. ఆ మిగతా వ్యక్తికి సంబంధించి కూడా ఎవరికి తెలియని విధంగా కూడా పందాలు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో కొన్ని చోట్ల అటు డబ్బు అందుబాటులో లేకపోతే భూములు సైతం కూడా ఇచ్చేందుకు కూడా అగ్రిమెంట్లు రాసుకున్న సందర్భాలు అయితే కూడా కనపడుతున్నాయి. అంటే మొత్తానికి సంబంధించి ఇటు అధికారులు ఒక పక్కన నిఘా ఉన్నప్పటికీ కూడా ఇది ఎక్కడా కూడా అధికారికంగా బయటపడదు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అయితే అధికారులు అయితే కూడా హెచ్చరిస్తున్నారు, ఎవరు కూడా బెట్టింగులకు కానీ ఇతరత్ర కార్యకలాపాలకు కానీ పూనుకోవద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ అధికారులు ఎన్ని హెచ్చరికలు జరిచినా ఏమి చేసినా నేతలు మాత్రం అటు నాయకులు మాత్రం కార్యకర్తలు మాత్రం బెట్టింగ్లు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న సందర్భం అయితే కూడా నెలకొని ఉంది. సంజయ్ రైట్ శ్రీనివాస్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి. పోలింగ్ ముగియడంతో తీవ్ర స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం, అనంతపురం అర్బన్, హిందూపురం నియోజకవర్గాలపైన భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి. కోట్ల రూపాయల్లో ఈ బెట్టింగ్లు జరుగుతున్నాయి. సో అనంతపురం నుంచి మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ముఖ్యంగా ఏ ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఈ బెట్టింగ్లు కొనసాగుతున్నాయి? సంధ్య, అనంతపురం జిల్లాలో నిన్నటి వరకు పోలింగ్ ఎటువైపు నడుస్తుందా అన్న టెన్షన్ పడ్డ నాయకులకు ఈ రోజు రాత్రి నుంచి కూడా ఓటర్లు తమ బెట్టింగ్లు పర్వం తెరలేపారని చెప్పొచ్చు. అలాగే అనంతపురం జిల్లా ముఖ్యంగా చూసుకుంటే సెంటిమెంట్ నియోజకవర్గంలో సింగనమల నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గానికి ఏ పార్టీ అయితే అధికారం గెలిచారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంకి వచ్చే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గం నుంచి కూడా బెట్టింగ్ కోట్ల రూపాయలు తెరలేపారని చెప్పొచ్చు. రాత్రి నుంచి కూడా 1-4-4-1 అన్న లేపలో ఇరు పార్టీ నాయకులు కూడా మేము గెలిచామంటూ కూడా బెట్టింగ్లు భారీ స్థాయిలో కోట్ల రూపాయలు ఇక్కడ బెట్టింగ్ చేస్తున్నట్టు కూడా సమాచారం అందింది. అలాగే అనంతపురం అర్బన్తో పాటు అనంతపురం అర్బన్ కూడా కంచుకోట అయిన జిల్లాలో ఖచ్చితంగా ఈసారి మా పార్టీ అభ్యర్థి గెలిచారు, లేదు మా పార్టీ అభ్యర్థి గెలిచారంటూ కూడా ఇక్కడ కూడా కోట్ల రూపాయలు రాత్రి నుంచి కూడా బెట్టింగ్లు పర్వం కొనసాగుతుంది. అలాగే హిందూపురంలో ఈసారి అక్కడ ఇరు పార్టీల మధ్య కూడా తీవ్ర స్థాయిలో పోటీ నిలబడిన నేపథ్యంలో ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా శాతం నమోదు కావడంతో ఇక్కడ కూడా భారీ స్థాయిలో బెట్టింగ్లు కోట్ల రూపాయల్లో బెట్టింగ్లు ఇరు పార్టీల నాయకులు కూడా బెట్టింగ్లు పర్వం తెరలేపారు. అలాగే చూసుకుంటే రాప్తాడులో కూడా చూసుకుంటే ఇక్కడ రాప్తాడు పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగుతుంది. రాప్తాడులో కూడా ఇరు పార్టీల నాయకులు కూడా పర్సెంటేజ్ ఎక్కువ శాతం నమోదు కావడంతో ఇక్కడ కూడా ఇరు పార్టీలు కూడా మా పార్టీ గెలిచింది ఖచ్చితంగా మేము 1-2-2-3 అట్లా ఆ విధంగా కూడా కోట్ల రూపాయల ఇక్కడ బెట్టింగ్ నమోదైన జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గంలో కూడా ఇదే పరిస్థితి కనబడింది. కళ్యాణదుర్గంలో కూడా భారీ స్థాయిలో ఇరు పార్టీల నాయకులు కూడా కోట్ల రూపాయల బెట్టింగ్ కలిసి మా పార్టీకి అభ్యర్థి కలిసి మా పార్టీ గెలిచే అభ్యర్థి దాని మీద కూడా మెజార్టీ మీద కూడా ఎక్కువగా మెజార్టీ మీద కూడా 10,000 నుంచి 20,000 మెజార్టీ పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా మెజార్టీ మీద కూడా ఎక్కువగా బెట్టింగ్లు కొనసాగిస్తున్నారు కదా. అలాగే ఉరవకొండ నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ కూడా ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. ఇక్కడ ఈ ఉరవకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచి ఆ పార్టీ అధికారంలోకి రాదు. అలాంటి నియోజకవర్గంలో కూడా బెట్టింగ్లు తీవ్ర స్థాయిలో కోట్ల రూపాయలు అక్కడ బెట్టింగ్ పర్వం కొనసాగుతుంది. అర్ధరాత్రి ఇప్పటి వరకు కూడా ఇంకా బెట్టింగ్లకు కొనసాగుతున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో కోట్ల రూపాయలు బెట్టింగ్ల పర్వం తెలియదని చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకుంటే మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇరు పార్టీల నాయకులు కూడా భారీ స్థాయిలో బెట్టింగ్కు తెరలేపారని చెప్పొచ్చు. పోలీసులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి బయటికి రాకుండా లోపల అంత మొత్తం జరుగుతుంది. ఎక్కడైనా తెలిసిన కఠిన చర్యలు తీసుకునే కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సంధ్య. రైట్ జగదీష్. మరోవైపు ప్రకాశం జిల్లాలో కూడా జోరుగా పొలిటికల్ బెట్టింగ్లు సాగుతున్నాయి. జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. పోలింగ్ ముగియక ముందు నుంచే బెట్టింగ్లు మొదలయ్యాయి. సామాన్య ప్రజలు కూడా బెట్టింగుల్లో భాగమవుతున్నారు. బెట్టింగ్లపై జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్. ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగడంతో అక్కడ నమోదైనటువంటి పర్సెంటేజ్ ఆధారంగా అదేవిధంగా గతంలో వెల్లడించినటువంటి వివిధ ఏజెన్సీ సంస్థలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ల ఆధారంగా బెట్టింగ్ రాయాలనే వాళ్ళు తమ బెట్టింగ్ కొనసాగించిన పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. వారికి ఉన్నటువంటి ఏదైతే పార్టీల మీద అభిమానం ఉంటుందో సర్వేల ఆధారంగా ఫలాని పార్టీ గెలవబోతుందనే ఒక గురి ఉంటుందో వాటి పార్టీల ఆధారంగా రూపాయికి ₹2 అంటే ఒక ఇంతకు ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల పరిధిలో చూసినట్లయితే ప్రధానంగా
పత్తూరుతో పాటు అదేవిధంగా అద్దంకి దర్శి ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో మాత్రము మెజార్టీ విషయంలో మాత్రం అభ్యర్థుల మెజార్టీ విషయంలో మాత్రం భారీ ఎత్తున అనేది బెట్టింగ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒంగోలు మిగతా ప్రాంతాల్లో చూసినట్లయితే అభ్యర్థుల యొక్క పోటాపోటీ అనేది ఇక్కడ హోరాహోరీ అనేది పోరు తలపించిన నేపథ్యంలో గెలుపు ఓటముల విషయాలపై అభ్యర్థులపైన అనేది ఇక్కడ బెట్టింగ్ సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా హోరాహోరీగా అక్కడ పోటీ అనేది నెలకొనడంతో గతంలో చరిత్ర చూసినట్టయితే అక్కడ గెలిచిన పరిస్థితులు, వాటి నేపథ్యాలను పరిగణలోకి తీసుకున్నటువంటి బెట్టింగ్ రైళ్లు వాటిని ఆధారంగా చేసుకుని అక్కడ బెట్టింగ్ సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే జిల్లాలో గత పోలింగ్ కంటే ముందుతో పాటుగా నిన్న పోలింగ్ జరిగిన తర్వాత వీటి సరళిని కూడా బేస్ చేసుకొని కూడా ఇక్కడ బెట్టింగ్ అనేది తీవ్రంగా సాగుతున్న పరిస్థితి ఉంది సంధ్య. ఓకే, రైట్.